1700 మంది జనాభా ఉన్న ఓ చిన్న గ్రామం 3 నెలల్లో 27,000 జననాలు. ఇది రికార్డా లేక భారీ స్కామో అర్థం కాక తలలు పట్టుకుంటున్న అధికారులు. మహారాష్ట్రలో వెలుగు చూసిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర యవత్మాల్ జిల్లాలో సెందూర్ సని అనే చిన్న గ్రామ పంచాయతీలో అధికారులను షాకు గురి చేసే ఘటన వెలుగు చూస్తుంది. కేవలం 1,700 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో 27,000 మంది జన్మించినట్టుగా రికార్డ్ అయింది. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టంలో ఈ జననాలు నమోదు చేసినట్టు గుర్తించారు అధికారులు. అలాగే 7 మరణాలు మాత్రమే సంభవించినట్టుగా నమోదు చేశారు. జనన మరణాల నమోదులో ఆలస్యం జరుగుతుందనే ఆరోపణలతో అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడంతో ఈ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అంతేకాకుండా మరో కీలక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. గ్రామ పంచాయతీకి సంబంధించి సివిల్ రిజిస్ట్రేషన్ లాగిన్ ఐడి ముంబైకి మ్యాప్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో ఈ స్కామ్ వెనుక సైబర్ క్రైమ్ రాకెట్ పాత్ర ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిలీ జనన ధ్రువపత్రాలతో ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఇలా చేస్తారా, లేకపోతే అక్రమ కార్యకలాపాలకు పాల్పడేందుకు చేస్తారా అనే దానిపై విచారిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై బీజేపీ మాజీ ఎంపీ సోమయ్య స్పందించారు. జననాల జాబితాలో 99% పేర్లు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ చెందినవే అని తెలిపారు. బంగ్లాదేశ్ వలసదారుల పేర్లు కూడా అయ్యుండొచ్చని ఆరోపించారు ఆయన.